హాయ్ సార్, వంశీ గారు. హాయ్ అండి. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. 100 కోట్ల సినిమా తీసినా అలాగే ఉంటారు. ఓ చిన్న మ్యాడ్ లాంటి ఒక చిన్న సినిమా చేసినా ముఖంలో ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటారు. లేదండి బాబు, అదే స్ట్రెస్ ఎప్పుడైనా లోపల దాచుకుంటారు మొత్తాన్ని. రేసుగుర్రంలో శృతి హాసన్ లాగా. పర్లేదు, స్ట్రెస్ మొహం మీద తెలుస్తుంది యాక్చువల్లీ ఈసారి. అవునా? ఈసారా ఎందుకు చిన్న సినిమా తీసినా అంత స్ట్రెస్? చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదులేండి, కొంచెం కాంపిటీషన్లో వస్తున్నప్పుడు ఎప్పుడైనా ఇది ప్రెషర్ అయ్యే స్ట్రెస్ కదా. కాంపిటీషన్ ఫీల్ అవుతున్నారు మీరు కూడా ఈసారి? కాంపిటీషన్ అంటే ఇప్పుడు ఏ సినిమా ఎలా ఉంటుంది ఏం మనకేం తెలియదు కదా. ఇప్పుడు చూసాం కదా లక్కీ భాస్కర్ అప్పుడు ఏమైంది, డాకుతో ఏమైంది అని. సో కొంచెం ఆ స్ట్రెస్ ఉంటుంది కదా. మరి సోలోగా రావచ్చు కదా, ఆ ప్లేస్ డేట్లు సెట్ అవ్వట్లేదు కదా సోలోగా రావడానికి. సమ్మర్ని సరిగా యూటిలైజ్ చేసుకోవట్లేదేమో మన వల్ల అనిపిస్తుంది. ఏది ఈసారి సమ్మర్ అంతా బ్లాక్డే ఉందిగా. అవునా? అంటే పెద్ద సినిమాలు, క్రేజీ సినిమాలు ఏం కనిపించట్లేదు. అలా అని కాదు, ఏ సినిమాలు అయితే ఉన్నాయి కదా, అన్ని ప్రతి వీక్ సినిమా అయితే ఉంది కదా. సోలోగా రావడానికో లేదంటే కాంపిటీషన్ తగ్గించుకోవడానికో కూర్చుని మాట్లాడుకోవడం అలాంటివి ఏం లేదు. ట్రై చేస్తున్నామండి, కానీ చాలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కదా. సో అందుకని కొంచెం అది తప్పలా ఇలా ఈసారి మా ఇద్దరికి. నితిన్ మీ హీరోనే. అదే నితిన్ గారు అని కాదు, ఈసారి ఈ 2 సినిమాలకి కుదరలా, తప్పలేదు, తప్పక రావాల్సి వచ్చింది ఈసారి ఇది ఇలా. సమ్మర్లో కూడా 2-3 సినిమాలకి స్పేస్ దొరకదంటారా? దొరుకుతుంది, కానీ చెప్పాను కదా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ఇంకా ఆ కొన్ని ఫ్యాక్టర్స్కి ఇంకా రిలేట్ అవ్వలేదు అంతే. వాళ్ళే మిమ్మల్ని అడిగినట్టున్నారు, కాస్త పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది. వాళ్ళని కదా ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం, నేను నవీన్ గారు కానీ రవి గారు కానీ అందరం కూర్చొని మాట్లాడుకున్నాం, కానీ సెట్ అవ్వలేదు అది. కనీసం ఒక రోజు ముందు, ఒక రోజు తర్వాత కూడా. యాక్చువల్లీ నేను 29th వద్దాం అనుకున్నా, కానీ డిస్ట్రిబ్యూటర్లు అందరూ అమావాస్య వద్దండి అన్నారని సచ్చినట్టు ముందు రావాల్సి వచ్చింది. ప్రీమియర్ ఏమైనా ప్లాన్ చేస్తారా? లేదండి, లేదు. మీకు ప్రీమియర్ సెంటిమెంట్ ఏమో కదా, ప్రీమియర్ వేసిన సినిమాలు కూడా బాగా ఆడే. అదేం టీలూ స్కోర్కి ప్రీమియర్ పడలేదు కదా, అదే పెద్ద హిట్ అయింది. అదేం లేదు ప్రీమియర్స్ అంటే నాకు ఇండియన్ కంటెంట్ రెడీ అవ్వట్లా టైంకి. అవునా? ఓకే. లేదంటే ప్రీమియర్స్ అనుకున్నాను, ప్రీమియర్స్ సెలెక్ట్ లొకేషన్స్లో వేద్దామని పొద్దున కూడా అనుకున్నాను, కానీ ఇప్పటికీ ఇంకా ఇండియన్ కంటెంట్ ఇవ్వాల. క్యూబ్కి ఓవర్సీస్ కంటెంట్ వెళ్ళిపోయింది, కానీ ఇండియన్ కంటెంట్లో చిన్న చిన్న సౌండ్ చేంజెస్ చేస్తున్నాం. సో అది ఇంకా అవ్వాల, ఇప్పుడే చేస్తున్నాం. అది చాలా మంచి గ్యాప్ వచ్చింది కదా సార్ సినిమాకి. టైం కావాల్సినంత టైం దొరికింది, అయినా లాస్ట్ మినిట్ ఎంత టైం దొరికినా మనం లాస్ట్ మినిటే. సితార్ నుంచి పెద్ద సినిమాలు వస్తున్నాయి, మీడియం రేంజ్ సినిమాలు వస్తున్నాయి, మ్యాడ్ లాంటి చిన్న సినిమాలు వస్తున్నాయి. ఎక్కడ ఒక ప్రొడ్యూసర్గా మీ క్రియేటివిటీకి హెల్ప్ అవుతుంది? ఎక్కడ మీకు డబ్బులు వస్తున్నాయి? ఎక్కడ మీకు ఆత్మసంతృప్తి దొరుకుతుంది? అయినా పిచ్చి మాటలండి, అన్నీ వర్కౌట్ అవుతున్నాయి లేదా చూసుకోవాలి, డబ్బు వస్తుందా లేదా అనేది. అన్ని చోట్ల అప్పుడప్పుడు డబ్బు రాకపోవచ్చు, కానీ కొన్ని చోట్ల కొన్ని సినిమాలు వేరే రకంగా హెల్ప్ అవుతాయి మనకి. అలా చూసుకుంటామే తప్పితే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇవన్నీ పిచ్చి మాటలు చెప్పినా ఎవడో నమ్మరు. కానీ ప్రస్తుతానికి అయితే అంత స్మూత్గా బాగా జరుగుతుంది. మిగతా అన్నీ ఎలా అంటే తర్వాత చూడాలి. అంటే ఇప్పుడు పెద్ద సినిమాలకు కూడా డబ్బులు రాని పొజిషన్ కదా ఇప్పుడు. అంటే ఏ సినిమాకి డబ్బు వస్తుంది, ఏ సినిమాకి డబ్బు రాదు అనేది ఎవరో ముందు చెప్పలేమండి. కొన్ని అలా టైంకి అలా జరిగితే అదృష్టం జరిగిపోతాయి అంతే. ఎవరికి ఎలా ఏంటి అనేది ఎప్పుడు ఏమి నథింగ్ ఇస్ ప్లాన్డ్. అలా సేఫ్ చేసుకోగలుగుతాం వరకు ఒక రకంగా సేఫ్ చేసుకోగలుగుతాం అంతే, అంతకు మించి ఎవరో ఏం చేయలేము. డాకు మహారాజ్ మీ ప్రాఫిట్ఫుల్ వెంచర్ అనుకోవచ్చు. అది ప్రొడక్షన్ సైడ్ ఏం ఇష్యూ లేదు వెంచర్. కాకపోతే అనుకున్నంత కలెక్షన్ రాలేదు. అనుకున్నంత కలెక్షన్ అంటే పండగకి వచ్చే 2-3 సినిమాలు ఇప్పుడు పండగ అన్ని బాగుంటాయి, పండగ అయిన తర్వాత ఒక సినిమా లీడ్ తీసుకుంటుంది కదా, అలా సంక్రాంతికి వస్తున్నాం లీడ్ తీసుకుంటాం వలన కొంచెం కొన్ని ఏరియాస్లో అనుకున్నంత రెవెన్యూ చేయలేదు అంతే తప్పితే మిగతా అంతా. ఇప్పుడు మ్యాడ్ లాంటి చిన్న సినిమా చేస్తున్నప్పుడు సెట్కి వెళ్ళే ఆ ప్రాసెస్ కొంచెం తగ్గుద్ది మీకు. మీరు ఈ టైంలో ఈ సినిమా పెద్ద సినిమా చిన్న సినిమా అని కదా సార్, ఏ సినిమాకైనా అదొక మిత్ సార్. ప్రొడ్యూసర్ సెట్కి వెళ్తే ఖర్చు పెరుగుతుంది తప్పితే ఏం తేడా రాదండి. ఇప్పుడు ఒక రోజు లేకపోతే ఒక వారం స్ట్రైట్గా మీరు సెట్కి వెళ్తారు, ఒక సీన్ తీయటం చూడగలుగుతారు మీరు, మహా అయితే సీన్ అంతా మొత్తం ఆ సీన్ చూస్తారు, పక్కన సిస్టంలో ఉంటుంది, ఆన్లైన్ ఎడిట్ చేస్తారు, చూస్తారు, బాగుంది అనిపిస్తుంది. అది మొత్తం 2-4 గంటల సినిమాలో వచ్చిందో అది ఎలా ఉంటుందో చెప్పలేము కదా ఎవరు. కాబట్టి అసలు ప్రొడ్యూసర్ సెట్కి వెళ్తాం అనేది అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి లేదని చూసుకోవడానికి 2 రోజులు ఒకసారి 3 రోజులు ఒకసారి వెళ్ళి రావడం అంతా ఓకే, కానీ ప్రొడ్యూసర్ సెట్కి వెళ్తేనే అంత కంట్రోల్ ఉంటుంది అనుకున్నా ఒక మిత్ అంత. అది ఏం లేదు అలా, అది జరుగుతుంది. ఏదైనా ఆటో పైలట్లోనే ఉంటాయి, అవన్నీ కరెక్ట్గా స్మూత్గా జరుగుతుంది లేదా మనం పైన చూసుకుంటామే అంతే. పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు పెద్ద హీరోలు పెద్ద డైరెక్టర్లు ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ సెట్లో ఉన్నా లేకపోయినా పర్లేదు, ఒకవేళ ప్రొడ్యూసర్ సెట్లో ఉంటేనే కొంచెం సినిమాలకే ఉండాలండి. అవునా? కానీ హీరోలు అన్ని షూటింగ్ చేస్తున్నప్పుడే సెట్లో ఉండాలి ఖచ్చితంగా. అక్కడికి ఇక్కడికి ఏంటంటారు తేడా ఓ మీడియం రేంజ్ సినిమాకి పెద్ద సినిమాకి? అంటే మీడియం రేంజ్ సినిమాకి ఏంటికి మన మనుషులు నమ్మి ఉండగలుగుతాం, పెద్ద సినిమాకి మనమే ఉంటే బెటర్ సేఫ్టీ అని అంతే. ఎక్స్పెండిచర్ హ్యూజ్ స్కేల్ కాబట్టి.
ఇప్పుడు ప్రమోషన్ వరకు వస్తే ఏ సినిమాకైనా మా సినిమాలో కథ ఉంది, లాజిక్లో అసలు మీరు 100% లాజిక్ వేసి కథ చేసామని చెప్తుంటారు. మీరేమో మ్యాడ్ వరకు వస్తే మా సినిమాలో కథ లేదు, మా క్రైమ్ ఎపిసోడ్ మేము పైన నడిపించేస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటారు అది? మీరు చెప్పండి, పోనీ మ్యాడ్ సినిమా నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఫన్ ఎక్స్పెక్ట్ చేస్తారంటారు. ఇంకా అంతే నేను చెప్పింది. నేను అదే చెప్పా, ఫన్ ఎక్స్పెక్ట్ చేశారు రండి, ఇంకేం ఎక్స్పెక్ట్ చేసి రామాకండి అది చెప్పొచ్చు, కానీ మా సినిమాలో కథ లేదని. అదే కదా ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది, కథ ఎక్స్పెక్ట్ చేసి రావద్దు, మంచి కథ ఉంటుంది, కథలోంచి ఫన్ వస్తుందని అలాంటి మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ మధ్యకాలంలో చూసిన ఏదైనా రీసెంట్ కామెడీ బ్లాక్ బస్టర్ సినిమా ఏదన్నా లాస్ట్ 1-2 yearsలో ఏదన్నా మంచి కథ ఉందా పోనీ? దేంట్లో అయినా ఉందా పోనీ? మీరు చెప్పండి. మీరు రివ్యూ రైటర్, జర్నలిస్ట్ కదా, సీనియర్ జర్నలిస్ట్, మీరు చెప్పండి పోనీ కథ ఉంటుంది ఇప్పుడు నా కామెడీ సినిమాల్లో. అందుకే కథ అనేది పెద్ద మూలంగా తీసుకుని రామాకండి, కామెడీయే మూలంగా తీసుకుని రండి అని చెప్పాను అందరికీ. అంతే. అంటే ఆడియన్స్ ముందే ప్రిపేర్ చేయడం బెటర్ కదా, మోసం చేయాల్సిన పని ఉంది, ఫ్యాక్ట్ చెప్పేసుకుంటాం బెటర్ కదా మనం. మ్యాడ్కి టికెట్ డబ్బులు తిరిగిస్తా అన్నారు, అది బాగా వర్కౌట్ అయ్యింది. ఈ సినిమాకి మాత్రం కాన్ఫిడెన్స్ వచ్చేసిందా? అక్కర్లేదు. అదేం లేదు సార్, ప్రతి సినిమాకి ఒకటే ప్రిన్సిపల్ వాడితే జనం నమ్మడానికి ఏం పిచ్చోళ్ళు కాదు కదా జనం కూడా. అప్పుడు నాకు ఆ ఫ్లోలో అనిపించింది అలా చెప్దామని, ఎందుకంటే చిన్న సినిమా, జనాన్ని ఎలా నమ్మించాలి నా సినిమా బాగుంది అని చెప్పడానికి నేను అది చెప్పాను. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి నన్ను నమ్మి ఆ సినిమాకి వస్తున్నారు, మీరు నిజంగా నన్ను నమ్మి ఆ సినిమాకి వస్తున్నారు కాబట్టి మీకు ఆ సినిమా నచ్చకపోతే డబ్బులు వెనక్కి ఇస్తానని చెప్పా. ఇప్పుడు జనానికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది మ్యాచ్ సీక్వెల్ కదా, సో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాల్సిన బాధ్యత మాత్రం అది ఖచ్చితంగా రీచ్ అవుతాం, నాకు గట్టి నమ్మకం ఉంది. అదే చెప్పాను అందరికీ, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతామండి, ఖచ్చితంగా వచ్చి చూడండి, నవ్వుకునే వెళ్తారు అని. ఇప్పుడు ఏమైపోయిందంటే సార్, సినిమా రిలీజ్ అవ్వ ముందు మా సినిమా చూడండి, నచ్చపోతే మా పేరు మార్చుకుంటా, మా సినిమా చూడండి, నచ్చపోతే నెక్స్ట్ నేను తీసిన సినిమా చూడక్కర్లేదు మీరు, నాన్నగారు ఇచ్చిన లాస్ట్ స్టేట్మెంట్, నా సినిమా చూడండి, నచ్చపోతే మీరు వచ్చి నన్ను కొట్టండి అని ఒక ప్రొడ్యూసర్ అంటారు. ఇప్పుడు నాన్నగారు చెప్పిన దాంట్లో లాజిక్ అదే. ఇప్పుడు నాన్నగారు కోట్ అని చిన్న సినిమా తీశారు, దర్శి ఒకళ్ళే అక్కడ రెప్యూటెడ్ ఆర్టిస్ట్, అందరు కొత్త వాళ్ళతో చిన్న డ్రామా కోర్ట్ రూమ్ డ్రామా తీశారు. అది జనానికి నాన్నగారు నమ్మి కథ నమ్మి అంత బాగా తీసాను సినిమా జనానికి ఎలా చెప్తారు ఆయన ఇంకా నమ్మకం కుదిరేటట్టు? ఇప్పుడు వచ్చి ర్యాండమ్గా నా సినిమా నేను తీసింది చాలా బాగుంది చూడండి అంటే మీరు అందరూ ఏమనుకుంటారు, అవన్నీ రొటీన్ ఎలా ఎవరైనా ఇదే చెప్తారు అనుకుంటారు. అందుకని నాన్నగారు ఇంకా ఒక స్టెప్ వేసి అది చెప్పి అంత ధైర్యంగా అది చెప్పేది, ఎందుకంటే ఆయన అంత నమ్మారు సినిమాని, సినిమా కూడా ప్రూవ్ చేసింది కదా. ఇంకేం కావాలి? అంత నమ్మకం ప్రొడ్యూసర్గా ఆయనకు ఉన్నప్పుడు ఆయన అది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు జనానికి? ఏదో ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవాలి కదా, అలానే ఆయన ఆ మాట చెప్పారు. అదే ఇదంతా ఎమోషనల్ స్టేట్మెంట్ లాగా అనిపించింది. ఎమోషన్ ఏం కాదండి, మేము నమ్మింది మీ దాకా తీసుకురావడానికి చేసే ఒక ప్రయత్నం అంతే. మేము ఒక చిన్న మంచి అటెంప్ట్ వేసినప్పుడు దాన్ని మీరు అందరూ ఆదరించి చూడాలి అన్న ఉద్దేశంతో మీ అందరికీ నమ్మకం కుదుర్చడానికి చేసే ప్రయత్నం అదంతే. ఇప్పుడు మ్యాడ్ సూపర్ హిట్ అయింది కాబట్టి ఆ ఫ్రాంచైజీని మనం ఇంకా ముందు తీసుకెళ్లాలనో లేదంటే క్యాష్ చేసుకోవాలనో మార్కెట్ చేసుకోవాలనో ఉద్దేశం ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో వచ్చిన ప్రోడక్ట్ అనుకోవచ్చా, లేదంటే మ్యాడ్ చేస్తున్నప్పుడే దీనికి సీక్వెల్ తీయగలంత స్ట్రెంత్ ఉంది దీనికి? అలా నేను లేదండి, అసలు అలాంటి పిచ్చి మాటలు ఎవరు చెప్పినా నమ్మకండి. మ్యాడ్ తీస్తున్నప్పుడు అది మంచి సినిమా తీసాం, కానీ మ్యాడ్ తీసిన తర్వాత ఏమైందంటే మ్యాడ్లో ఉన్న క్యారెక్టర్స్ నచ్చినాయి అందరికి జనానికి. సంగీత్ బాగా నచ్చాడు, లడ్డు బాగా నచ్చాడు, నితిన్ ఇద్దరు బాగా నచ్చారు, ఇవన్నీ క్యారెక్టర్స్ నచ్చినాయి బాగా జనానికి. సో ఆ క్యారెక్టర్స్ని వాళ్ళ లైఫ్లో నెక్స్ట్ ఎపిసోడ్కి తీసుకెళ్ళాం అంతే. అది క్యారెక్టర్స్ నచ్చినాయి కాబట్టి వీ వాంటెడ్ టు షో దెమ్ మోర్ అంతే. ఆ రకంగా ప్లాన్ చేసిన సినిమా అది. ఇప్పుడు నచ్చిన క్యారెక్టర్లు దొరకడం చాలా కష్టం. ఇప్పుడు టిల్లు ఎలా బాగా నచ్చాడో, లేకపోతే ఇప్పుడు ఈ మ్యాడ్ పిల్లలు ఎలా నచ్చారో, ఇప్పుడు హిట్ సీక్వెన్సెస్ తీసినప్పుడు ఒక్కొక్క క్రైమ్ ఎపిసోడ్ దొరకడం, క్రైమ్ ఎపిసోడ్ ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్గా వచ్చి సాల్వ్ చేయడం, ఇవన్నీ దొరకడం కష్టం. దొరికినప్పుడు వాటిని ముందు తీసుకెళ్తే అంత బెటర్ కదా, కొత్త ఎపిసోడ్ చేసుకుని. యాక్చువల్గా లడ్డు అనే క్యారెక్టర్తో ఒక సినిమా చేయొచ్చు అంటే స్పిన్ ఆఫ్స్. అదే అంటున్నా, ఏదన్నా స్పిన్ ఆఫ్స్, ఇంకా ఇప్పుడు అదే కదా ఫ్యూచర్. కరెక్ట్గా సమ్మర్ అంటే మంచి సీజన్, కాకపోతే ఏంటంటే ఒకవైపు ఐపీఎల్ ఉంటుంది. ఐపీఎల్ వల్ల ఎంత కాదన్నా సరే యూత్ దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు. 7:30 నుంచి 11 వరకు వాళ్ళు టీవీలు కదలట్లేదు. ఇది ఎంతవరకు సినిమానే ఉంటుంది సార్ కొంచెం ఎఫెక్ట్ ఐపీఎల్ది, కానీ దాన్ని ఏం చేయలేము కదా. 2 months సమ్మర్ మనకి ఇంపార్టెంట్. ఐపీఎల్ ఎప్పుడు సమ్మర్లోనే పెడతారు, ఇండియన్ క్లైమేట్ కండిషన్స్ కాబట్టి, వర్షాలు పడినప్పుడు క్రికెట్ పెడతారు కాబట్టి. సో వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్, దాన్ని ఏం చేయడానికి ఏం లేదు. కానీ వరకు ఉన్నంత డ్యామేజ్ అయితే లేదు ఈ మధ్యకాలంలో అంత ఐపీఎల్ వల్ల. అంటే కొంత డ్యామేజ్ అయితే ఉంటుంది డెఫినెట్గా, కాదనట్లేదు నేను, కానీ తగ్గింది కొంచెం. ఈ టికెట్ రేట్లు అన్నవి మీడియం రేంజ్ సినిమాలు కూడా పెంచుకోవడం అవసరం అంటారా సార్? అది దాన్ని ప్రతిదానికి అనవసరంగా భూతద్దం పెట్టుకు చూస్తున్నారు, కానీ అంత
నిజంగా అంత డ్యామేజ్ చేస్తుంది అంటారా మేము తెచ్చిన చిన్న చిన్న రేటు? చిన్న రేట్ అని కాదు సార్, ఇప్పుడు ఒక సినిమా వస్తుంది దాని రేటు పెంచారు అన్నది అదే అది ఎందుకు అదొక తప్పు సైకలాజికల్ మైండ్ సెట్ కదా. నేను అంటుంది కరెక్టే. సినిమా ఒక చిన్న సినిమా వస్తుంది, లేకపోతే మ్యాడ్ లాంటి సినిమా వస్తుంది, దానికి రేట్లు పెంచారు. అసలు రేట్లు పెంచుతారు అనేది ఓకే, యాంగిల్ కరెక్టే, కానీ ఆ రేటు పెంచడం అనేది తప్పుగా ఎందుకు ఫీల్ అవుతున్నారు నాకు అర్థం కావట్లా. ఒకవైపు మీరే అంటారు సార్ ఓటీటీ నుంచి ప్రెషర్ ఉంది అంటారు, ఒకవైపు నుంచి క్రికెట్ ఉందని అంటారు. గుర్తుపెట్టుకోండి సార్, ఇదివరకు లాగా రన్ రావట్లేదు మనకి. అవును, ఇదివరకు లాగా ఈ నెంబర్ ఆఫ్ పీపుల్ స్టెప్పింగ్ ఇన్ టు ద థియేటర్స్ తగ్గింది, అది అందరూ ఒప్పుకుంటారు కదా. సో మనం ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఈ షార్ట్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్తో ఎలా మనం రెవెన్యూ అండ్ ఇన్వెస్ట్మెంట్ వెనక్కి తెచ్చుకోగలుగుతాం? ప్లస్ ఈ వీకెండ్ 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, థియేటర్లు తక్కువ దొరుకుతాయి. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్స్తో కొంచెం చాలా మైన్యూట్ తెచ్చాము. ఇప్పుడు అది నిజంగా ప్రాబ్లం అవుతుంది అనుకుంటే నెక్స్ట్ టైం ఇస్తాము, అంతే, ఏం చేస్తాం? ఒక ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు కదా, టికెట్ రేటు అమాంతం తగ్గించి చూడొచ్చు కదా. అలా కూడా చేసి చూసారు కదండి, చేసి చూసి ఇప్పుడు బాగున్న సినిమా బాగాలేని సినిమా రెండేనండి. బాగున్న సినిమా 50 రూపాయల గురించి బాగున్న సినిమా చూడకుండా ఆగరు, 50 రూపాయలు 100 రూపాయలు తక్కువ ఉంది కదా అని బాగాలేని సినిమాకి ఎలా రేలి ఆ 100 రూపాయలకి ఇచ్చినంత మాత్రం వాళ్ళు వెళ్ళరు కదా బాగాలేని సినిమాకి. బాగున్న సినిమాకి ఒక 50 రూపాయలు ఎక్కువ ఉంది కదా అని ఆగరు. సో ఆ ఉద్దేశంతో ఈ పండగ సీజను థియేటర్స్ తక్కువ ఎక్కువ రిలీజ్లు ఉన్నాయని ఆ చిన్న అటెంప్ట్ చేసాం. అది ఐపీఎల్ మీరు కూడా ఫాలో అవుతుంటారా? 7:30 అయితే మీరు కూడా అందరిలాగా అంత గ్లూడ్గా టీవీ చూడట్లేదు ఈ మధ్య, కానీ ఫాలో అవుతాను బాగా. ఎవరిది ఫేవరెట్ టీమ్ ఏంటి? హైదరాబాదే. వెళ్తుంటారా స్టేడియంస్కి? అంటే ఐపీఎల్ తగ్గిపోయింది, ఇండియా మ్యాచ్లకి అప్పుడప్పుడు వెళ్తాను, కానీ ఐపీఎల్ తగ్గిపోయింది బాగా. త్రివిక్రమ్ గారు కూడా ఫాలో అవుతుంటారు కదా బాగా? క్రికెట్ బాగా ఫాలో అవుతారు సార్. ఆయన కూడా ఐపీఎల్ చూస్తుంటారు? ఐపీఎల్ అని కాదు, క్రికెట్ ఫాలో అవుతారు. ఐపీఎల్ అని ఇండియన్ మ్యాచ్ అయితే బాగా ఫాలో అవుతారు. గుంటూరు కారం సెట్స్లో క్రికెట్ ఆడిన వీడియోలు కొన్ని బయటకు వచ్చాయి. ఆయన భీమవరం నుంచి కూడా బాగా క్రికెట్ ఆడతారు కదా, ఆయనకి ఆ ఇంట్రెస్ట్ బాగా. అసలు కలిసి మీరు కూడా క్రికెట్ ఎప్పుడు ఆడలేదు అసలు. ఆడలేదు. తమన్ గారితో ఏమైనా ర్యాప్ ఉందా క్రికెట్? తమన్ గారు నేను రెగ్యులర్ క్రికెట్ ఆడతాను. తమన్ గారు, నేను, అఖిల్, రోషన్ అందరం రెగ్యులర్గా. సీసీఎల్లో ఎందుకు ఆడకూడదు మీరు కూడా? సీసీఎల్ అని అంత లేదులేండి, సీసీఎల్ ఓన్లీ కెమెరా ముందున్న వాళ్ళే అనుకుంటా. అవునా, ఓకే ఓకే. టెక్నీషియన్లు మరి తమన్ గారు కూడా వస్తున్నారు కదా బ్యాట్? తమన్ గారు అదే 2-3 సినిమాలు యాక్ట్ చేసిన దాంతోనే వస్తున్నారు. ఓకే ఓకే. తమన్ గారికి ఒక మంచి హ్యాబిట్ ఉంది, బ్యాట్లన్నీ గ్యాదర్ చేస్తుంటారు బాగా. మీరు కూడా మంచి బ్యాట్లన్నీ గ్యాదర్ చేస్తున్నారు. నాకు అది అలా ఉండిపోయింది బాగా, ఆ చిన్న కలెక్షన్ లాగా చేసుకుంటాం ఇప్పుడు. ఏమైనా ఇచ్చిపుచ్చుకుంటుంటారా బ్యాట్స్ ఏమైనా? నేను తమన్ ఏదైనా చూసి తమన్ మంచి బ్యాట్ ఉంటే నేను లాగేసుకుంటాను తమన్ దగ్గర, అసలు అలాంటివి ఏమి ఉండవు. ఈ మధ్య మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, దాంట్లో నాకు నెపో కిడ్స్ గురించి మీరు మాట్లాడిన విధానం బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు చరణ్ గారు ఎంత కష్టపడి ఎంత సినిమా చేసినా సరే ఆయన మీద ఆ నెపో కిడ్ ముద్ర ఆ కోణంలోనే చూస్తుంటారు. చరణ్ అనే కాదు, మిగతా ఏ పెద్ద హీరో ఇంటి నుంచి ఒక వారసుడు వచ్చినా సరే ఈజీగా నేస్తాం నెపో కిడ్ అని. మీరు దాన్ని చెప్పిన విధానం ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో అందరు దాన్ని బాగా వైరల్ చేస్తున్నారు. చూడలేదు ఇంకా అది ఎప్పుడుకు పోతుంది సార్, అది నెపో కిడ్ అన్న పదం కానీ తెలుగులో లేదు. నేను మొన్న వరదరాజు గారు అదే చెప్పాను ఆయనకి, తెలుగులో లేదండి. తెలుగులో మనం అంత నెపో కిడ్ అనేవి అనం కదా ఎవరిని అసలు. ఎందుకంటే మనకి తెలుసు బన్నీ గారు ఎంత కష్టపడి పైకి వచ్చారు, చరణ్ గారు ఎంత కష్టపడి పైకి వచ్చారు, మహేష్ గారు ఎలా వచ్చారు పైకి, లేకపోతే ఇప్పుడు తారక్ వీళ్ళందరూ ఎలా అంటే ఆ రోల్స్ చేశారు, ఎలా కష్టపడ్డ పైకి వచ్చారో అందరికీ తెలుసు. వీళ్ళెవరిని మనం నెపో కిడ్స్ అనం కదా. అందుకే తెలుగులో అంత లేదు. అదే ఆ రోజు కూడా ఆయనకి చెప్పారు, తెలుగులో అలాంటి ఫీలింగ్ లేదండి అసలు అని. ఇదివరకు మనం కూడా మాట్లాడుకునే వాళ్ళం కదా, ఒక పెద్ద ఇంటి నుంచి వచ్చాడంటే రుద్దేస్తున్నారు, ఎన్ని సినిమాలైనా తీయగలరు, వాళ్ళ వెనకాల సపోర్ట్ ఉంది, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ కదా, మేజర్గా కాదు కదా. సార్ చిరంజీవి గారితో సినిమా ఎప్పుడు చేస్తారు? నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నాం. త్రివిక్రమ్ గారు చిరంజీవి గారు కలిపి ఒక సినిమా చేస్తారని చెప్పి. అది కొంచెం టైం పడుతుంది, కానీ చిరంజీవి గారితో సినిమా అయితే ప్లాన్ చేస్తున్నాం. సరే, ఓటీటీల గురించి చాలాసేపు మీరు కూడా చాలాసార్లు మాట్లాడారు. సినిమా చూపించిన తర్వాతే వాళ్ళు కొనడానికి రెడీ అవుతున్నారంట. మీరు కూడా దానికి రెడీ అంటే సినిమా చూపించి అమ్మడానికి? అంతగా అలా కాదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళకి కావాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి, అలానే వాళ్ళకి కావాల్సిన సినిమాలు ఒక్కటే మనం తీస్తూ ఉండలేం. మనకు కావాల్సిన సినిమాలు కూడా మనం తీసుకుంటాం. మనకు కావాల్సిన సినిమాలు మనం తీసుకున్నప్పుడు వాళ్ళకి అవసరం లేదు అనిపిస్తే అవి కొన్ని అరే మేము ఈ సినిమా తీసామండి, వచ్చి మమ్మల్ని నమ్మి ఈ సినిమా చూడండి, ఈ సినిమా బాగా నచ్చుతుంది, మీకు నచ్చితేనే కొనండి అని చెప్తాం మనం. అలాంటప్పుడు వచ్చి చూస్తారు, కానీ వాళ్ళంతా వాళ్ళు ఈ సినిమా చూపిస్తేనే కొంటామని ఎప్పుడు అనరు. ఓకే, అలా ఇప్పుడు అనరు వాళ్ళు. మనము కొన్ని వాళ్ళు పిక్ చేసిన వాళ్ళ సినిమాలు వాళ్ళు పిక్ చేసిన తర్వాత మనం ఇంకా ఏదైనా సినిమా తీస్తుందో మనకు ఆ సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉంటే అప్పుడు వాళ్ళని అడుగుతాం, ఈ సినిమా చూసే కొనుక్కోండి, మీకు నచ్చితేనే కొనుక్కోండి అని చూపిస్తాం మనమే.
సితారా లాంటి వెల్ నోటెడ్ బ్యానర్ కూడా ఇదే పరిస్థితి అండి. ఒక చిన్న సినిమా ఒక కొత్త ప్రొడ్యూసర్ వచ్చి సినిమా తీసాడు, వాడు అమ్ముకోవాలి ఖచ్చితంగా ఓటీటీకి. అంటే ఇప్పుడు రెప్యూటెడ్ బ్యానర్స్కి కనీసం వాళ్ళు వచ్చి సినిమా చూస్తున్నారు. అందరికీ సినిమా చూస్తానికి కూడా ఏమో ఆ రూట్ దొరకదు. ఆమె రూట్ అంటే వాళ్ళు వచ్చి అంత టైం స్పెండ్ చేయరు. వాళ్ళు అలాంటి సినిమాలకి ఏంటి రిలీజ్ అయ్యి నిజంగానే హిట్ అయితే అప్పుడు తీసుకోవడానికి ట్రై చేస్తారు, ప్లాన్ చేసుకుంటారేమో. కానీ ఇంక అట్లీస్ట్ రెప్యూటెడ్ బ్యానర్స్కి కనీసం మనం వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయ్యి సినిమా చూపించగలుగుతాం అట్లీస్ట్ అది. ఓకే. ఓటీటీలు తమ సినిమా బడ్జెట్లు తగ్గించేసాయని చెప్తున్నారు కదా, మళ్ళీ పూర్వపు రోజులు వస్తాయంటారా? చూడాలి. అదే హోప్ఫుల్లీ ఎక్కడికి నెక్స్ట్ 2 years అదే అన్నాను కదా, నెక్స్ట్ 2 years చాలా చేంజెస్ వస్తాయి ఎకో సిస్టంలో. అది ఎలా వస్తాయి ఏంటి అనేది చూడాలి. ఇంకా పెద్ద సినిమాలు తీయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు అంతా మిడ్ రేంజ్ సినిమాలు తీస్తే చాలు అని చెప్తున్నారు కదా, ఒక క్యాలిక్యులేషన్. సరే ఇప్పుడు కోట్ లాంటి సినిమాలు ఆడిన తర్వాత, లేకపోతే మ్యాడ్, టిల్లు స్క్వేర్, బేబీ, ఇవన్నీ మిడ్ రేంజ్ సినిమాలు అన్నీ ఆడిన తర్వాత, చిన్న సినిమాలు మిడ్ రేంజ్ సినిమాలు అన్నీ ఆడిన తర్వాత, ఇప్పుడు ఆడింది, కమిటీ కుర్రాలు ఇవన్నీ ఆడిన తర్వాత ఏ సినిమా తీస్తే ఏంటి, యూ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ కదా సినిమా ఆడితే. సో అందుకని అదొక ఇప్పుడు అలా చిన్న సినిమాలు అయినా పర్లేదు అన్న స్పేస్కి వచ్చారు అది. ఎందుకంటే దానికి రిస్క్ తక్కువ ఉంటుంది. థియేటర్కల్ మీద షార్ట్ తీసుకోవచ్చు, మనం కంటెంట్ నమ్మి తీస్తాము, థియేటర్కల్ మీద షార్ట్ తీసుకోవచ్చు. సినిమా థియేటర్కల్గా ఆడితే బాగుంటే డిజిటల్ వాళ్ళు వాళ్ళే అడిగి తీసుకుంటారు. సో అన్ని రిస్క్లు కొంచెం తగ్గుతాయి కాబట్టి చిన్న సినిమా తీసుకుంటే బెటర్ అంటున్నారు ఇప్పుడు. అది కొంచెం ఈ మధ్య ఏ సినిమా ఆడుతుందో ఏ సినిమా ఆడదో చెప్పడం చాలా కష్టం. కొన్ని సినిమాలు రిలీజ్ అయిన తర్వాత తెగాడేసిన తర్వాత ఈ సినిమా ఎందుకు ఆడింది, ఏముందని ఆడింది ఒక క్వశ్చన్ మార్క్ ఒకటి వస్తుంది కదా. మీ దృష్టిలో అలా అనిపించిన సినిమా ఏమైనా ఉందా? ఉన్నాయి చాలా, కానీ పేర్లు చెప్పకూడదు. కానీ ఈ సినిమా ఆడనుండాల్సింది అనుకుని ఉంటే కదా, ఈ సినిమా ఎందుకు రిజెక్ట్ చేశారు అని అనిపిస్తుంటుంది కదా. అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఏమనిపించింది అలా? నాకు ఈ మధ్య ఏం గుర్తు రావట్లేదు లేను, కానీ ఈ మధ్య చూసిన సినిమాలు అలా. కానీ ఈ సినిమా బాగుంది కదా, ఎందుకు అంత థియేటర్లో ఆడలేదు అనుకుని నేను చాలాసార్లు అనుకున్నాను. ఇప్పుడు హిందీలో అయితే లాపతా లేడీస్ థియేటర్లో వర్కౌట్ అవ్వాలి. ఎందుకు వర్కౌట్ అవ్వాలి ఎవరికి తెలియదు. ఓటీటీ వచ్చిన చూసారు, సెన్సేషన్ అయిపోయింది. ప్లస్ నా సినిమానే పోనీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లక్కీ భాస్కర్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఇండియా అంతా మాట్లాడుకున్నారు, థియేటర్లో అంత రెవెన్యూ చేయలేదు అని అన్ఎక్స్పెక్ట్ చేసినంత. సో అదే కదని బాలీవుడ్ రేంజ్ తీసుకెళ్ళి అక్కడ తీసుంటే ఎక్కువ రీచబుల్ ఉండేదేమో కదా. తెలీదు, అయ్యి ఉండొచ్చు, చెప్పలేము. మనం తెలుగులో ఇంత హై స్టాండర్డ్ సినిమా తీద్దాం అనుకుని ప్లాన్ చేసాం అంతే. హిందీలో తీద్దాం అనుకుని అలా అనుకోలేదు. తెలుగులో మనం అందరూ గొప్పగా మనం గురించి చెప్పుకునేటట్టుగా ఒక సినిమా తీద్దాం అనుకున్నాం, అది అలా తీసాం. అది అంతే. మీ ఫిల్మోగ్రఫీలో ఈ సినిమా చూసి గర్వంగా ఫీల్ అయిన క్షణాలు ఏంటి? ఈ సినిమా ఉంది నా ఫిల్మోగ్రఫీలో అని. జర్సీ, అరవింద సమేత, ఇది అలవైకుంఠపురం, టిల్లు స్క్వేర్, మ్యాడ్, మొత్తం చెప్తున్నారు. ఇవన్నీ నాకు రికగ్నేషన్ తెచ్చిన సినిమాలు కదా. ఎన్టీఆర్ ఫ్యాన్స్లో రికగ్నేషన్ తెచ్చింది అరవింద్ సమేత. అలవైకుంఠపురం ఇండస్ట్రీ హిట్ సినిమా ఆ రోజున. జర్సీ సినిమా నేషనల్ అవార్డు తెచ్చిన సినిమా. ఆ సినిమా ఒక పెద్ద డైరెక్టర్ ఒక చిన్న హీరోతో ఆ రోజున సినిమా తీసి పెద్ద హిట్ కొట్టాము. చిన్న హీరో అంటే మిడ్ రేంజ్ హీరోతో నితిన్ గారితో తీసి హిట్ కొట్టాము. టిల్లు మీకు తెలుసు, ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చాము. టిల్లు అనే క్యారెక్టర్ని ఇంత తెలుగు సినిమా ఇండస్ట్రీ లవ్ చేసే క్యారెక్టర్ అది. ఒక 3 Idiots లాంటి సినిమా తెలుగులో కొత్త వాళ్ళతో తీసాం, అవునా? అది బాగా ఆన్ చేస్తున్నారు కదా. ఒక కామెడీ సినిమాకి సీక్వెల్గా క్యారెక్టర్ని బిల్డ్ చేసాం. ఇప్పుడు ఆ టిల్లు స్క్వేర్ ఆ సీక్వెల్ని ఫస్ట్ పార్ట్ కంటే సీక్వెల్ బాగా తీసారని చెప్పారు. సీక్వెల్ అది వర్కౌట్ అయింది. సో ఇవన్నీ లక్కీ భాస్కర్ ఇండియా అంతా మాట్లాడుకున్నారు లక్కీ భాస్కర్ గురించి. సో ఆల్ దీస్ ఫిల్మ్స్ యాడప్ టు దట్ కదా. నా ఫిల్మోగ్రఫీలో ఈ సినిమా లేకపోతే బాగుంది అనిపించింది. ఉన్నాయి 2-3, కానీ చెప్పరు, ఎందుకంటే అవి కూడా మీ పిల్లలే కాబట్టి. అంతే ఎందుకు తప్పు జరుగుతుంది అప్పుడప్పుడు. అది వాళ్ళ చేతి నా చేతి నేను కూడా తెలిసే చేసిన తప్పే కదా. ఇప్పుడు ఫస్ట్ రిలీజ్లో ఆడిన సినిమాలు కూడా రిలీజ్లో తెగాడేస్తున్నాయి. అవును, ఫ్లాప్ సినిమాను కూడా ఇది క్లాసిక్ కదా చూడండి అన్నట్టు మ్యూజిక్ వల్ల మీరు చూస్తున్నారు కదా. ఏ రిలీజ్ అయినా మ్యూజిక్ సపోర్ట్ చేసిన రిలీజ్కి ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే లోపలికి వెళ్ళి ఆ పాటలని బాగా రిలీవ్ చేస్తున్నారు. మ్యూజిక్ బాగున్న సినిమాలన్నీ అందుకే రిలీజ్ అవుతున్నాయి. ఆరెంజ్ కూడా అదే కదా. ఆరెంజ్ అని పాటలు రీకాల్ వాల్యూతో పాటలని బాగా. కాకపోతే ఏంటంటే మనం ఏమనుకుంటామంటే ఆ రోజు దీన్ని గమనించలేదు కానీ ఇది అతి పెద్ద క్లాసిక్ అనుకుంటుంటాం. అది నాకు తెలియదు. నేను అనుకుంటుంది అయితే రిలీజ్ అని పాటల మూలాన్ని బాగా వర్కౌట్ అవుతుంది. అజ్ఞాతవాసిని కూడా అలా రిలీజ్ చేసి హిట్ చేయొచ్చు కదా కనీసం ఈసారైనా. వద్దులేండి సార్, కొన్ని అలా టచ్ చేయకూడదు. ఈ సినిమా గురించి నెల్సన్ గారి సినిమా గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ నెల్సన్ సినిమా అది ఎప్పుడు ఉంటుంది సార్? నెల్సన్ గారు మనం సినిమా చేయడం కన్ఫర్మ్ అయింది,
కానీ అది హీరోలు ఏంటనేది మెల్లగా చెప్తాం నెక్స్ట్ 2-3 monthsలో. ఇంకా ఏం క్లారిటీ లేదు. కానీ నెల్సన్ అనగానే ఫ్యాన్స్ అంతా ఎన్టీఆర్ సినిమా అనేది అంటున్నారు. ప్రపోజల్స్ అన్నీ జరుగుతున్నాయి, మీటింగ్ అయింది, ఒకటి ఫార్మల్ మీటింగ్స్ ఇవన్నీ, కానీ ఇంకా కాంక్రీట్గా ఏది అవ్వాలి. కాంక్రీట్గా అయితే నేనే చెప్తాను కదా, దాన్ని దాచుకుంటానికి ఏముంటుంది. అల్లు అర్జున్ గారి సినిమా గురించి మీరు చెప్పినట్టు క్లూ ఇచ్చినట్టు ఇస్తున్నారు. అది ఏంటి, అది అసలు మైథాలజీ అనుకోవాలా, ఏమనుకోవాలా? మైథాలజికల్ లేదు, దాంట్లో దాచేది ఏం లేదు. మేము చెప్పాను కదా, అంటే ఎవరు ఇప్పటివరకు చూపించని, అంటే ఇప్పుడు దాకా నేను ఇందాక కూడా ఇప్పుడు దాకా మనం చెప్పిన మైథాలజికల్ 2 రామాయణం, భారతం, అది కానీ కొత్త ఎలిమెంట్లో టచ్ చేశారు. సో అది కొత్తగా ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పి అందరికీ, అంతే. నేను కొంతమంది పరశురాముడు కథ అంటున్నారు, కొంతమంది శ్రీ మహావిష్ణువు కథ అంటున్నారు. అదే అంటున్నాను సార్, ఇప్పుడు దాకా ఎవరు పెద్ద టచ్ చేయింది అసలు. మీరు చెప్పిన పేర్లన్నీ కూడా టచ్ చేశారు, ఎవరు ఏది టచ్ చేయని కాదు ఇప్పుడు దాకా. ఎప్పుడు ఉండొచ్చు సార్ అది? సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్లో స్టార్ట్ అవుతుంది. జూన్ జూలై నుంచి లుక్ టెస్ట్ లైన్ స్టార్ట్ చేసి అక్టోబర్ కల్లా షూట్కి వెళ్తాం. అరే మరి అట్లీ గారి సినిమా ముందు ఉంటుంది, పార్లర్గా జరుగుతాయి రెండు ఓకే సార్. అది లుక్ వైజ్ ఏమి లుక్ కొంచెం మేనేజ్ చేస్తుంది, మ్యాచ్ చేయడానికి సెట్ చేస్తాను, ట్రై చేస్తాను. అల్లు అర్జున్ గారికి త్రివిక్రమ్ గారికి ఏమైనా మీటింగ్లు రెగ్యులర్గా జరుగుతున్నాయి? రెగ్యులర్గా. విజయ్ దేవరకొండ సినిమా గురించి మీరు ఎప్పుడు చెప్పినా ఒక ఫైర్ వస్తుంది, మీలో ఒక ఫైర్ చూస్తున్నాం. ఫ్యాన్స్ కూడా దాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు, మీరు చెప్పిన ప్రతి మాటని సెలబ్రేట్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా ఎక్కువ ఊహించుకుంటున్నారు సినిమా గురించి. అది ఎంత ఊహించుకున్నా దానికి ఆ ఊహకి గ్యారంటీగా మ్యాచ్ అవుతాం. ఆ సినిమాలో వచ్చింది, ప్రాబ్లం ఉండదు అసలు. అంటే ఏంటి మీకు అంత గట్స్గా, అంత గట్స్? సినిమా చూసుకున్నాను కదండి నేను, చూసుకున్న సినిమా మాకు తెలుస్తుంది కదా, ఐడియా వస్తుంది కదా మనకు, ఒక ఐడియా. సో ఆల్మోస్ట్ ఫుల్ ఫుటేజ్ చూసేసాం మేము. సినిమా అంత బాగా తీసాడు కదా. ఫస్ట్ హాఫ్ 2 hours వచ్చిందంట, నిజమేనా? అవన్నీ ఎప్పుడు కామనే కదా, ఏ సినిమా అయినా ఫస్ట్ 4 hours ఫుటేజ్ మినిమం ఉంటుంది, 3.5 hours ఫుటేజ్ మినిమం ఉంటుంది. దాన్ని పట్టించుకుంటాను. ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎప్పటి నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు? నెక్స్ట్ 2 weeksలో ఫస్ట్ సాంగ్ ఇద్దామని, ఒక మంచి మెలడీ ఇద్దామని. అది లాస్ట్ వీకే షూట్ చేశారు, ఈ వీకే షూట్ చేశారు శ్రీలంకలో. సో 2 weeksలో ఇద్దామని బయటికి. బాలీవుడ్ మీడియా అంతా దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటుంది అల్లు అర్జున్ అని చెప్పేసి వాళ్ళు ప్రమోట్ చేస్తారు బాగా గట్టిగా. అది ఎంతవరకు నిజం? హీరోల రెమ్యునరేషన్ మనకు ఎలా తెలుస్తాయండి? మీరు మీ ప్రొడ్యూసర్ మీకు తెలియదు. ఇప్పుడు నాతో పనిచేసే హీరోతో నాకు తెలుస్తుంది, పక్క సినిమాకి పక్క హీరో ఎంత తీసుకుంటున్నారు అనేది మనం ఎలా గెస్ చేస్తాం? వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని ఎలా చెప్తాం? అసలు మనకి ఎలా తెలుస్తాయండి? అది అంత. పృథ్వీరాజ్ గారు మోహన్ లాల్ గారు కలిసి లూసిఫర్ 2 చేశారు, అది ఈ వీకే వస్తుంది. వాళ్ళిద్దరూ అసలు ఒక పైసా కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా చేస్తారంట. మన దగ్గర కూడా అలాంటి వాతావరణం వస్తే బాగుంటుంది కదా, ప్రొడ్యూసర్ లాభపడతాడు కదా. ఈ మధ్య మనం ఏదన్నా బడ్జెట్ ఎక్కువ అవుతుంది కానీ కంటెంట్ ఇలా ఉంది సినిమా అంటే వెళ్ళి హీరోలకు చెప్తున్నాం, సార్ ఇదిగోండి ఈ కంటెంట్ ఇలాంటిది, మీకు నచ్చింది, మీకు తెలుసుకుని ఇంత ఖర్చు అవుతుంది, సో రిలీజ్ టైంకి ఇంతే ఇవ్వగలుగుతాం, మిగతాది ఏదైనా ఉంటే తర్వాత మనం రిలీజ్ తర్వాత రిజల్ట్ బట్టి ఇద్దరం పంచుకుందాం అంటే అందరూ ఓకే అని అంటున్నారు. ఎవరు డిస్కషన్ పెట్టట్లేదు ఈ మధ్య. అసలు హీరోలు దే ఆర్ అండర్స్టాండింగ్ దిస్ ఇస్ ది ఇష్యూ అని. అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారి సినిమా కూడా ఇదే పందాలు వెళ్తుందంట. ఇంకా ఫైనాన్షియల్ డిస్కషన్స్ ఏం రాలేదు, ఎందుకంటే బన్నీ గారు కూడా ప్రొడ్యూసరే కదా, గీతార్స్ కూడా ఉంది కదా. సో ఇంకా డిస్కషన్ ఏం రాలేదు. అది హైయెస్ట్ బడ్జెట్ సినిమా అండి మీ సితార, మీ బ్యానర్లో? మా కాంపౌండ్లో హైయెస్ట్ సినిమా, బడ్జెట్ సినిమా. ఒక అప్డేట్ ఎప్పుడు ఆశించవచ్చు? ఉగాదిని ఏమైనా? ఇప్పుడప్పుడే లేదండి, ఏదైనా అప్డేట్ ఉంటే మే జూనే. నెక్స్ట్ వెంటనే రవితేజ గారి సినిమా వస్తుందని. నెక్స్ట్ కింగ్డమ్ తర్వాత రవితేజ గారు. మధ్యలో ఎంత గ్యాప్? కింగ్డమ్కి రవితేజ. కింగ్డమ్ మే వస్తే రవితేజ గారి సినిమా జూలై. అయిపోయిందండి షూట్ మొత్తం? ఇంకొక 20-30%. ఓకే. మ్యాడ్ 3 ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? ఇది మీరు పెద్ద హిట్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను. అంటే చివరిలో ఏదైనా గ్లిమ్స్ లాంటిది, ఏదైనా హుక్ లాంటిది ఏదైనా లేదు? ఓకే సార్. నాకు అది నేను అలా కాన్ఫిడెంట్గా ముందే పెట్టేసి అలా సినిమా హిట్ అయింది అనుకోండి, అప్పుడు జాయిన్ చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. సినిమా మీద నాకు అన్న ఆ నమ్మకం, అలానే నేను ఎప్పుడు అలా జనాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటాం ఇష్టం లేదు నాకు అసలు. ఇప్పుడు ఏమన్నా ఒక నాకు బాగా నచ్చింది, జనానికి ఏమైనా డౌట్ వచ్చింది అనుకో, ఈ సినిమా నాళ్ళే 3 అంట అని ఎటకారం చేయండి, అవన్నీ నాకు ఇష్టం ఉండదు. సినిమా బాగా ఆడింది అనుకో, అప్పుడు నేనే జాయిన్ చేస్తాను. టిల్లు క్యూబ్ కూడా ఉంది మీ దగ్గర నుంచి? డెఫినెట్గా. కథ రెడీ అయిపోయిందండి? ఐడియా పాయింట్ రెడీ అయింది, దాన్ని డెవలప్ చేస్తున్నాడు. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే.